హలో ఫ్రెండ్స్, ఇవాళ మనం చెప్పుకునేది రిటైల్ బ్యాంకింగ్ మాడ్యూల్ సిలో యూనిట్ నెంబర్ 17, దట్ ఈస్ మార్కెటింగ్ అండ్ ఇంట్రడక్షన్. ఇందులో మీకు ఏం చేస్తానంటే ఒక ప్రతి పాయింట్ కూడా విత్ ఎగ్జాంపుల్ నేను ట్రై చేస్తాను, సో దట్ యూ కెన్ మెమరైజ్ ఈజీలీ. ఇట్ ఈస్ ఏ డ్రై సబ్జెక్ట్ కింద లెక్క ఇది. లెట్ us స్టార్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డెఫినేషన్స్ కొన్ని ఉన్నాయండి. వాట్ ఆర్ ద డెఫినేషన్స్ అంటే, సర్ ఫ్రెడరిక్ సీబామ్ అనే అతను ఒక డెఫినేషన్ ఇచ్చాడు. ఏంటి అంటే మార్కెటింగ్ గురించి, ద క్రియేషన్ అండ్ డెలివరీ ఆఫ్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ సర్వీసెస్ అట్ ఎ ప్రాఫిట్ టు దట్ బ్యాంక్ అనేది. అంటే ఇతను చెప్పిన దాని ప్రకారం ఏంటంటే, కస్టమర్ సాటిస్ఫాక్షన్ అయ్యేలాగా వీ హ్యావ్ టు క్రియేట్ ఏ ప్రోడక్ట్ ఫర్ హిజ్ నీడ్స్ అండ్ డెలివర్ టు దట్ కస్టమర్. అది అతను చెప్పేది. దీనికి నేనైతే ఎగ్జాంపుల్ ఏం చెప్తానంటే, ఇట్ ఇస్ మై ఎక్స్పీరియన్స్. ఒక పర్టికులర్ ఏరియాలో క్రాప్ లోన్స్కి మన బ్యాంకింగ్ టర్మ్ ప్రకారం చెప్తాం. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం పర్ ఏకర్కి 20,000 ఉండేది మ్యాక్సిమం. ఓకే, కానీ 20,000 అనేది ఓన్లీ ఇట్ ఈస్ డిఫైన్డ్ ఓన్లీ ఫర్ ప్యాడీ. అక్కడ ఉండే ఆ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ కూడాను ఈ 20,000 తోటి తీసుకునేవారు. కానీ వాళ్ళు ఏం చేశారంటే ఫిష్ ట్యాంక్స్ తవ్వారు. ఫిష్ ట్యాంక్స్ తవ్వినప్పుడు ఇన్వెస్ట్మెంట్ కాస్ట్ అనేది ఎక్కువ అయ్యేది. కానీ దానికి అప్పుడు ఆ టైంకి పర్టికులర్ ప్రోడక్ట్ అంటూ లేదు. 1 lakh ఇంచుమించుగా ఇన్వెస్ట్మెంట్ కాస్ట్. కానీ లేదు, ఆ 1 lakh ఇన్వెస్ట్మెంట్ ఏ బ్యాంక్ కూడా ఇవ్వడానికి రెడీగా ఉండేది కాదు. ఆ టైంలో ఒక పర్టికులర్ బ్యాంక్ రంగంలో దిగి మన స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ పెర్ ఏకర్ 20,000 అనేది ప్రీ డిఫైన్డ్. ఎందుకంటే ఆ ఏరియాలో అంతా కూడా ప్యాడీయే కాబట్టి ఇంక అదే పట్టుకుంటే కస్టమర్కి ఇంకా అవసరం ఏముంది, అది సరిపోదు కదా. ఇటు కాకుండా 20,000 అనేది పెర్ ఏకర్ ఇన్వెస్ట్మెంట్ సరిపోదు కదా. అందుకని వై డోంట్ వీ గో ఫర్ ఎ న్యూ ప్రోడక్ట్ అని చెప్పేసి ఆ క్రాప్ లోన్లే ఫర్ ఫిష్ కల్టివేషన్కి, ఎక్వా కల్చర్కి వాళ్ళు ఒక ప్రోడక్ట్ తయారు చేసి దాంట్లో ఏం చేసి స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ 1 lakh పెట్టారు. దానికి కొన్ని కండిషన్స్ కూడా పెట్టారు అనుకోండి. ఫిష్ ట్యాంక్ తవ్వాలని చెప్పి, ప్లస్ అది ఇన్స్పెక్ట్ చేసుకుంటారు, ప్లస్ వాళ్ళకి అది జెన్యూన్ అయితే కనుక దే విల్ రెడీ టు డిస్బర్స్ దట్ 1 lakh పర్ ఏకర్. ఎప్పుడైతే ఆ ప్రోడక్ట్ వాడు ఇంట్రడ్యూస్ చేశారో మొత్తం అప్పుడు దాకా మిగతా బ్యాంక్స్లో ఈ క్రాప్ లోన్స్ తీసుకుని దాంతో స్ట్రగుల్ అయ్యి గోల్డ్ లోన్స్ అయ్యి పెట్టుకుని స్ట్రగుల్ అంతా ఉన్న వాళ్ళంతా కూడాను ఇమ్మీడియట్గా జంప్ అయిపోయారు ఆ పర్టికులర్ బ్యాంక్కి. సో ఉన్నటువంటి క్రాప్ లోన్స్ అన్ని క్లోజ్ అయిపోయి ఆ బ్యాంక్ వెళ్ళిపోయింది. ఏం జరిగింది అనేటప్పటికీ, సార్ వాళ్ళంతా మాకు 1 lakh ఇస్తున్నారు సార్, మీరు ఇచ్చే 20,000 ఎందుకు సరిపోదు సార్ అని చెప్పేసి అన్న రిమార్క్ వచ్చింది. బిజినెస్ పడిపోయింది. సో అప్పుడు మనకు రియలైజ్ అయ్యి ఆ పర్టికులర్ మా బ్యాంక్ వాళ్ళు ఇమీడియట్గా హెడ్ ఆఫీస్గా రాసి సెపరేట్గా అక్కడి నుంచి స్టాఫ్ తెప్పించి ఆ ప్రోడక్ట్ అంతా కూడా స్టడీ చేసి డిజైన్ చేసి ఇంచుమించుగా అట్ పార్ విత్ దట్ ప్రోడక్ట్ ఫీచర్స్ తోటి ఒక న్యూ ప్రోడక్ట్ రిలీజ్ చేశారు. ఇమీడియట్గా రీక్యాప్చర్ దట్ కస్టమర్ బేస్ ఫ్రమ్ దట్ పర్టికులర్ బ్యాంక్ మాట. సో ఇక్కడ ఈ రకంగా ఏంటంటే మీకు తెలియాల్సింది క్రియేషన్ అనేది ఇంపార్టెంట్. ఆ క్రియేషన్ అనేది ఎలా ఉండాలి అంటే కస్టమర్ సాటిస్ఫాక్షన్, కస్టమర్ నీడ్స్కి కరెక్ట్గా సరిపోవాలి. అప్పుడు మన డెలివరీ చేసిన ప్రోడక్ట్ అనేది మనకి ప్రాఫిటబుల్గా ఉంటుంది అన్నమాట. సో అది నెక్స్ట్. అంటే ఇదంతా ఏం చెప్తానంటే మీకు గుర్తుండడం కోసం. నెక్స్ట్ కెనెత్ ఆండ్రూ, ఇతను ఏం చేశాడంటే డిఫైన్స్ బ్యాంక్ మార్కెటింగ్ అనేది ఏంటంటే మ్యాచింగ్ ఆఫ్ బ్యాంక్స్ రిసోర్సెస్ విత్ ద కస్టమర్స్ నీడ్స్ ఇన్ ద మోస్ట్ ప్రాఫిటబుల్ మేనర్. అంటే కస్టమర్స్ మన బ్యాంక్ దగ్గర ఉండే రిసోర్సెస్ అనేది ఆప్టిమం యూటిలైజేషన్ చెయ్యాలి అంటే దేన్ని మ్యాప్ చేసుకోవాలి, మ్యాచింగ్ చేయాలి. కస్టమర్స్ నీడ్స్కి అనుగుణంగా దాన్ని మ్యాప్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఇట్ విల్ రిఫ్లెక్ట్ ఎ వెరీ గుడ్ ప్రాఫిట్ విత్ దట్ పర్టికులర్ బ్యాంక్. దీనికి నేను ఎగ్జాంపుల్ చెప్తాను. అదేంటంటే సపోజ్ ఒక బ్యాంకు, ఆ బ్యాంక్కి ఆన్ సైట్ ఏటీఎం ఇచ్చారు. అంటే బ్రాంచ్ బిజినెస్లోని ఏటీఎం. అటువంటిప్పుడు నిజంగా వాళ్ళకి ప్రాఫిట్ రావాలి, మంచి బిజినెస్ రావాలి అనుకున్నప్పుడు ఏం చేస్తే బెటరు? బికాజ్ రిసోర్సెస్ ఈజ్ ఏటీఎం ఆ పర్టికులర్ బ్యాంక్ ఇచ్చిన బ్రాంచ్కి ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే ఆపరేషన్స్ ఆఫ్ దట్ ఏటీఎం అనేది ఎక్కువగా ఉండేలా చూడాలి. ఎక్కువగా ఉండే ఏ రకంగా వస్తుంది మనకి? సేవింగ్స్ బ్యాంకు, కరెంట్ అకౌంట్, వీటి ద్వారా వస్తుంది. అంటే ఏంటంటే కాసాను కనుక టార్గెట్ చేసామనుకోండి, నెంబర్ ఆఫ్ అకౌంట్స్ మనం కనుక ఇచ్చి ఏటీఎం కార్డ్స్ కనుక విపరీతంగా ఇష్యూ చేసామనుకోండి, న్యాచురల్గా ఏమవుతుంది, లో కాస్ట్ ఫండ్స్ అనేది మనకి మొబిలైజ్ చేయడం ఈజీగా ఉంటుంది. మన ఎఫెక్టివ్గా మన రిసోర్సెస్ అనేది ఏటీఎం అనేది మనం
కస్టమర్కి అవైలబుల్గా ఉంటుంది కాబట్టి సో ఆటోమేటిక్గా అది ఇట్ విల్ గివ్ ఏ గుడ్ ప్రాఫిట్ టు దట్ బ్యాంక్. కాస్ట్ ఆఫ్ ఫండ్స్ ఎక్కువ వచ్చినాయంటే దట్ ఈస్ ఆటోమేటికలీ ఇట్ విల్ బి ఏ గుడ్ సోర్సెస్ ఆఫ్ ఫండ్స్ ఎట్ ఎ లోయర్ కాస్ట్. నెక్స్ట్ డెనేర్ వ్యాండర్ వేర్ అతను ఏం చెప్పాడంటే ప్రోయాక్టివ్ బిజినెస్ స్ట్రాటజీ ఎయిమ్డ్ అట్ ఆర్గనైజేషన్ స్ట్రాటజీస్ యాజ్ ఫాలోస్. అంటే ఏంటంటే ఇతను చెప్పింది బిజినెస్ స్ట్రాటజీ అనేది యాంటిసిపేట్ చేయాలి. యాంటిసిపేట్ చేయడం అంటే కనుక ఇక్కడ మనకి ప్రోయాక్టివ్ ముందే మనమే అంటే కస్టమర్ అడగక్కర్లేకుండానే వాడికి ఆఫర్ చేయడం ప్రోయాక్టివ్ అంటే మనంతటా మనమే ముందుకెళ్ళాలి. అతను ఏముందో మనసులో ఏముందో తెలుసుకుని చేయడం దట్ ఈస్ కాల్డ్ అది ప్రోయాక్టివ్. ప్రోయాక్టివ్ బిజినెస్ స్ట్రాటజీ అనేది కనుక మనం ఏం చేస్తే ఆర్గనైజేషన్ స్ట్రాటజీ ఏ రకంగా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడెంటిఫై మోస్ట్ ప్రాఫిటబుల్ మార్కెట్స్ నౌ అండ్ ఇన్ ఫ్యూచర్. ఇప్పుడు ప్రాఫిటబుల్ ఏమున్నాయి మార్కెట్స్ అనేది మనం ఐడెంటిఫై చేయడం. నెక్స్ట్ ఫ్యూచర్లో కనుక మనకి ఏ మార్కెట్ ప్రాఫిటబుల్గా ఉంటుంది అనేది మనం యాంటిసిపేట్ చేయడం. అది తర్వాత స్టెప్ ఏంటంటే అసెసింగ్ ద ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ నీడ్స్ ఆఫ్ ద కస్టమర్. అలాగే అట్ ది సేమ్ టైం మార్కెట్స్ ఐడెంటిఫై చేసిన తర్వాత కస్టమర్స్ అసెస్ చేయడం అంటే ఏంటంటే ఆ కస్టమర్స్ యొక్క అవసరాలు ఏముంటాయి, ప్రజెంట్ అవసరాలు ఏమున్నాయి, ఫ్యూచర్లో ఏ అవసరాలు ఉంటాయి. ఓకే, అది రెండోది. మూడోది ఏంటంటే ఈ రెండు చేసినప్పుడు మార్కెట్స్ను కస్టమర్స్ నీడ్స్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ చేసినప్పుడు స్ట్రాటజీ అనేది బిల్డప్ అవుతుంది, ప్లానింగ్ మెథడ్. సో సెట్టింగ్ ఆఫ్ ద బిజినెస్ డెవలప్మెంట్ స్ట్రాటజీ చేసి దాని గోల్స్ పెట్టుకుంటాం అండ్ అకార్డింగ్లీ ప్లాన్స్ ఆల్సో విల్ డిజైన్. ఇదంతా కూడా మనకి ప్రోయాక్టివ్ బిజినెస్ స్ట్రాటజీలో స్టెప్స్ కింద వస్తాయన్నమాట. అది ఎవరంటే డెనేర్ వ్యాండర్ వేర్. సో ఈ ముగ్గురు గురించి కూడా మీకు తెలియాలి, ఆ థియరీస్ ఏంటో కూడా మీకు తెలియాలి. నెక్స్ట్ కస్టమర్ ఇస్ ద సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్ ఇన్ రిటైల్ బ్యాంకింగ్ అండ్ మార్కెటింగ్ అండ్ ఆల్ ద యాక్టివిటీస్ హ్యావ్ బీన్ ఫోకస్డ్ టువర్డ్స్. ఏంటి అంటే జనరల్గా కస్టమర్ అనేది ఎప్పుడు కస్టమర్ ఇస్ గాడ్ అంటాం, కస్టమర్ ఇస్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఏ బిజినెస్కి అయినా సరే, అది అందరికీ తెలుస్తున్నది. దట్టు రిటైల్ బ్యాంకింగ్ అనేది చాలా చాలా పొటెన్షియల్ ఏరియా సెగ్మెంట్. సో ఇందులో మనకు కావాల్సింది ఏంటంటే ఐడెంటిఫైయింగ్ ద కస్టమర్స్ నీడ్స్. ఫస్ట్ వెరీ ఫోర్మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మీరు డిజైన్ చేసి వాడి మీద రుద్దటం కాదు, వాడికి ఏం కావాలో తెలుసుకుని దాన్ని మీరు డిజైన్ చేయాలి. సో దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ ద ఐడెంటిఫైయింగ్ ద కస్టమర్స్ నీడ్స్. రెండోది డెవలపింగ్ అప్రాప్రియేట్ ప్రోడక్ట్స్ టు సాటిస్ఫై దేర్ నీడ్స్. అతనికి ప్రోడక్ట్ అంటూ తయారు చేశారు హోమ్లోనో వెహికల్లోనో, కానీ అతనికి ఆ హోమ్లోనే ఆ వెహికల్లోనే ఎలా కావాలి అంటే అప్ టు హిస్ సాటిస్ఫాక్షన్. ఓకే, అది మనం డిజైన్ చేయాలంటే ఇదన్నా చేయాలంటే అతను ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, నీకు ఏ రకం కావాలి, వాట్ ఆర్ ద థింగ్స్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ ఫర్ ఇన్ టేకింగ్ ఆఫ్ దిస్ పర్టికులర్ ప్రోడక్ట్ అనేది మనం ఫీడ్బ్యాక్ ద్వారానే చేయగలుగుతాం. సో సాటిస్ఫాక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. వన్ ఈజ్ నీడ్, సెకండ్ వన్ ఈజ్ సాటిస్ఫాక్షన్. మూడోది ఏంటంటే ప్రొవైడింగ్ దెమ్ విత్ ఎఫిషియంట్ డెలివరీ ఛానల్స్ ఫర్ అవైలింగ్ ద ప్రోడక్ట్. అలాగే ఎఫిషియంట్ డెలివరీ ఛానల్స్ అనేది ఏంటంటే హౌ ఫాస్ట్ యూ కెన్ డెలివర్ దట్ ప్రోడక్ట్ టు ద కస్టమర్, దట్ ఈస్ ఇంపార్టెంట్. అన్నీ ఉన్నాయి, బాగానే ఉన్నాయి, కానీ అది ఇవ్వటానికి మనకి డేస్ టుగెదరు, తర్వాత లెంగ్తీ ప్రొసీజరు, తర్వాత అన్నీ కూడా పెట్టారనుకోండి, వద్దురా బాబు మీకు ఈ ప్రోడక్ట్ వద్దు, మాకేం వద్దు అనేది. అంటే ఇక్కడ ఇది కూడా ఇంపార్టెంట్ కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూ, బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ. నెక్స్ట్ ఫోర్త్ వన్ లాస్ట్ వన్ ఏంటంటే మేకింగ్ దెమ్ అవైల్ ద ప్రోడక్ట్స్ కంటిన్యూస్ అంటే బ్రేక్ రాకూడదు అంటే దాన్ని రిఫైన్ చేసుకుంటూ వెళ్తాం. ఇప్పుడు ఒక ప్రోడక్ట్ మీరు ఇచ్చారు, కస్టమర్ నీడ్స్ అడిగాడు, దాని ప్రకారం సాటిస్ఫాక్షన్ లెవెల్కి మీరు ఇచ్చిన తర్వాత వాడు వాడుతూ ఉంటాడు, టేకింగ్ ఇట్ ఈజ్ యాక్సెప్టింగ్ అండ్ యూజింగ్ ద ప్రోడక్ట్. ఓకే, చేసినప్పుడు వాడంటే ఈ ప్రోడక్ట్ ఇంకొక బెటర్గా ఉంటే బాగుంటుంది. మళ్ళీ ఎప్పటికప్పుడు మనం ఫీడ్బ్యాక్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఒకటి డెలివరీ ఛానల్ ఓకే పక్కన పెట్టండి. అంటే ఏంటంటే ఇక్కడ ఆ కంటిన్యూస్ ర్యాపోర్ట్ అనేది మనతోటి కంటిన్యూ అవ్వాలన్నమాట. అందుగురించి మనం ఏం చేస్తామంటే బ్యాంకింగ్ టెక్నాలజీ ప్రకారం చూసుకున్నట్టయితే కనుక హోమ్ లోన్స్ ఇస్తాం. హోమ్ లోన్స్ ఇచ్చినప్పుడు కొంతవరకు కడతాడు, ఓకే 25%, 30% కట్టిన తర్వాత వాడికి సాటిస్ఫాక్షన్ ప్లస్ ఎడిషనల్ రిక్వైర్మెంట్ నీడ్స్ కింద మనం మీట్ అవ్వడానికి ఏం చేస్తాం, కట్టిన అమౌంట్కి మనం టాప్అప్ కింద ఓడి కింద ఇచ్చేస్తాం. సో తీసుకోండి సార్ మీ పర్సనల్ లోన్ కింద మీకు ఏదైనా పర్పస్ వాడుకోండి అని చెప్పిస్తాం. మనం ఊరినే ఇవ్వట్లా, ఎందుకంటే కట్టేసిన అమౌంట్ తిరిగి మనకి ఇస్తున్నాం ఇంకో రకంగా ఉపయోగించుకునేలాగా. సో దీనివల్ల ఏమవుతుందండి, కంటిన్యూటీ అనేది మీతో ఉంటాడు ఎప్పుడు కూడా. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ టు రీటైన్ ద కస్టమర్ అండ్ హీ విల్ బి ఎన్ ఏ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ టు యూ. నెక్స్ట్ మార్కెటింగ్ ఇన్ రిటైల్ బ్యాంకింగ్. The process of marketing comprises different stages.
అవి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెటింగ్ అనాలిసిస్, సెకండ్ వన్ ఈజ్ మార్కెటింగ్ ప్లానింగ్, థర్డ్ వన్ ఈజ్ మార్కెటింగ్ ఇంప్లిమెంటేషన్, ఫోర్త్ వన్ ఈజ్ మార్కెటింగ్ కంట్రోల్. ఈ 4 కూడా ఇంపార్టెంట్ అండి. ద ప్రాసెస్ ఆఫ్ మార్కెటింగ్ కంప్రైజ్ ఏంటంటే 4 ఉంటాయి స్టేజెస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ స్టార్ట్ ఫ్రమ్ ఫస్ట్ మార్కెటింగ్ అనాలిసిస్. మార్కెటింగ్ అనాలిసిస్ అంటే ఏం లేదండి. సి యూ హ్యావ్ టు అనలైజ్ ద మార్కెట్. ఎలాగా? స్వాట్ అనాలిసిస్ అంటాం. స్వాట్ అంటే స్ట్రెంగ్త్, వీక్నెస్, ఆపర్చునిటీ, థ్రెట్స్. ఓకే, ఈ అనాలిసిస్ అంతా మనం చెయ్యాలి. ఏ రకంగా చేస్తామంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అనలైజింగ్ ద మార్కెట్స్ అండ్ మార్కెటింగ్ ఎన్విరాన్మెంట్స్ ఇన్ విచ్ ఇట్ వుడ్ బి ఇంట్రడ్యూసింగ్ ఇట్స్ ప్రోడక్ట్. ఏ ఎన్విరాన్మెంట్లో ఈ ప్రోడక్ట్ ఇంట్రడ్యూస్ చేయాలి, తర్వాత అది మార్కెటింగ్ అనాలిసిస్ కూడా చేయాలి. ఈ 2 ఫ్యాక్టర్స్ ఇందులో ఉంటాయి, మార్కెటింగ్ అనాలిసిస్లో వస్తాయి. ఏంటంటే చిన్న సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. సాల్ట్ ఉందండి. సాల్ట్ మనం ప్రొడ్యూస్ చేస్తాం. ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఓకే, ఇప్పుడు ఈ సాల్ట్ మనం మార్కెట్ చేయాలనుకున్నప్పుడు ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఎక్కడ ప్రొడ్యూస్ చేస్తాము అంటే, సపోజ్ నేనే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇప్పుడు వాట్ ఈస్ దట్ థార్ ఎడారి అటువైపు ఉన్నాయనుకోండి. అక్కడ మీకు సీ కోస్ట్లు ఏమి ఉండవు. ఓకే, ఇక్కడ మనకు అంతా కోస్టల్ ఏరియా. ఏంటి, ఈస్ట్ వెస్ట్ కృష్ణ ఇవన్నీ కూడా కోస్టల్ ఏరియాస్. సో ఇక్కడ మనకి ఏంటంటే సాల్ట్ ఈజీగా దొరుకుతుంది, ఏంటి సీ కోస్ట్ కాబట్టి. సో ప్రొడక్షన్ వైజ్గా చూసుకుంటే కనుక ఇక్కడ మనకి ఈజీ, లోయర్ కాస్ట్ తోటి మనం సాల్ట్ని ప్రొడ్యూస్ చేయగలుగుతాం. కానీ అమ్మవలసి వస్తే మాత్రం, మార్కెటింగ్ చేయాల్సి వచ్చినప్పుడు మనం మార్కెటింగ్ ఎన్విరాన్మెంట్ కూడా చూసుకోవాలి. ఎన్విరాన్మెంట్ అనేది ప్రొడక్షన్ కాస్ట్ తగ్గుతుంది ఇక్కడ చేసుకుంటే. ఓకే, అదొకటి. లేబర్ కాస్ట్ అనేది తగ్గుతుంది, చీపే. కానీ ఎన్విరాన్మెంట్ అనేటప్పటికి మీకు బయ్యర్స్ ఎక్కడ ఉన్నారో చూడాలి. బయ్యర్స్ ఇప్పుడు మీరు సాల్ట్ ఇక్కడే తయారు చేసి బాపట్లోనో లేకపోతే ఒంగోలులో కోస్టల్ పక్కన అక్కడే మీరు సాల్ట్ అమ్మితే ఎవరు తీసుకుంటారు? ప్రతి ఓడని చిన్న మడేసుకున్నా కూడా ప్రతి ఓడికి వస్తుంది సాల్ట్. ఓకే, ఇట్స్ నాట్ బిగ్ ప్రాబ్లం ఫర్ దెమ్. సో అటువంటిప్పుడు ప్రత్యేకంగా మీ ప్రోడక్ట్ ఇక్కడ ఎక్స్పెక్టెడ్ ప్రాఫిట్కి ఎందుకు సేల్ అవుతుంది? అవ్వదు. దీన్ని తీసుకెళ్ళి ఎక్కడ రిక్వైర్మెంట్ ఉంటుంది. సపోజ్ మీరు రాజస్థాన్లో అనుకో, రాజస్థాన్లో మీకు అదంతా కూడా ఎడారి, డిజర్ట్. అక్కడ మీకు సాల్ట్ అనేది డిమాండ్ ఉంటుంది వాళ్ళ ఫుడ్ ఐటమ్స్లోనూ. బట్ అట్ ద సేమ్ టైం ప్రొడక్షన్కి అక్కడ అవకాశం లేదు, సీ కోస్ట్ ఏం లేదు. సో అక్కడ మీరు తీసుకెళ్ళి అమ్మారు అనుకోండి, డెఫినెట్గా విల్ గెట్ ఎ గుడ్ ప్రైస్ అండ్ యువర్ మార్కెటింగ్ షేర్ ఆల్సో విల్ బి ఇంక్రీజ్ టు దట్ ఎక్స్టెంట్. సో అది మీరు చేయాలి. స్వాట్ అనాలిసిస్ అంటే అది. నెక్స్ట్ వచ్చేటప్పటికి మార్కెటింగ్ ప్లానింగ్. మార్కెటింగ్ ప్లానింగ్ అంటే మార్కెటింగ్ చేసేటప్పుడు కూడా ప్లానింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఏంటి ప్లానింగ్ అంటే, సపోజ్ నేను దానికి కూడా చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అంబ్రెల్లాస్ గొడుగులు ఉంటాయి చూడండి, గొడుగులు తయారు చేస్తాం. ఓకే, ప్రొడక్షన్ చేసినప్పుడు ఇక్కడ మనకి చూడాల్సింది ఏంటంటే ప్రొడక్షన్ ఒకటే మనం చూడం. ఓకే, దీనికి ఏంటంటే ఈ ఎస్పెషల్లీ దిస్ మార్కెటింగ్ ప్లానింగ్లో ఉండాల్సింది ఏంటంటే ఇట్ ఆల్వేస్ ఫోకసెస్ ఆన్ డిఫైనింగ్ ద స్ట్రాటజికల్ బిజినెస్ యూనిట్స్ మీద ఫోకస్ చేయాలి. ఓకే, మేము యూనిట్ కింద సెగ్మెంటేషన్ చేస్తాం. ఎందుకు చేస్తాం అంటే ఒక చోట ఎక్కువ రిక్వైర్మెంట్ ఉంటుంది, ఒక చోట తక్కువ రిక్వైర్మెంట్ ఉంటుంది. ఒకటి సీజనల్గా ఉంటుంది, ఒకటి చోట అన్సీజనల్గా ఉంటుంది. ఎలాగంటే చెప్తాను, గొడుగులు ఉన్నాయి. గొడుగులు అనేది మనకి ఉపయోగం ఎప్పుడు ప్రొడక్షన్ అనేది ఉంటుంది. ఓకే, కానీ మన సౌత్ ఇండియాలో చూసుకుంటే కనుక సీజనల్ ఉంటుంది. రైనీ సీజన్లో మాత్రమే మనం గొడుగులు ఉపయోగిస్తాం. మిగతా అప్పుడు ఎవడ కూడా గొడుగులు ఉపయోగించాం. మోస్ట్ రిక్వైర్మెంట్ ఈజ్ ఓన్లీ డ్యూరింగ్ ద రైనీ సీజన్. సో ఇక్కడ మనకి సీజనల్, మిగతా టైంలో అంతా అన్సీజన్, ఎవడో గొడుగు ప్రిఫర్ చేయడు. సో సేల్ అనేది మీకు అక్కడ ఉండదు. కానీ ఇఫ్ యూ గో టు దట్ నార్త్ ఈస్ట్, సపోజ్ మీరు కనుక మేఘాలయ లేదంటే మిజోరాం అటు సైడ్ వెళ్ళిపోయారనుకోండి, త్రూ అవుట్ ద ఇయర్ డిజిలింగ్ కింద మీకు అక్కడ రెయిన్ పడతానే ఉంటుంది. సో అక్కడ మీకు ఎంటైర్ ఇయర్ డిమాండ్ ఫర్ దట్ అంబ్రెల్లాస్. సో ఇప్పుడు మీకు సెగ్మెంటేషన్ చేసినప్పుడు ఏమవుతుంది, మోస్ట్ ఆఫ్ ద యువర్ ప్రోడక్ట్ ఓకే మార్కెటింగ్ అంతా అక్కడ చేస్తాం. ఎందుకంటే త్రూ అవుట్ ద ఇయర్ ఇక్కడ సేల్ ఉంటుంది కాబట్టి. ఓకే, ఇక్కడ మీకు సీజనల్గా ఉంటుంది కాబట్టి ఇక్కడ మీరు చేసేటప్పుడు ఇక్కడ స్ట్రాటజికల్ బిజినెస్ యూనిట్స్ చూసినప్పుడు సీజనల్గా మాత్రమే మా మార్కెటింగ్లో పుష్ చేయగలుగుతాం. సో ఇప్పుడు వేరియేషన్ ఉంది కదా, ఎక్కడ ఎంత చేయాలి, ఎక్కడ ఏ రకంగా చేయాలనేది మనకి ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ మార్కెటింగ్ ప్లానింగ్ కింద వస్తుంది. తర్వాత మార్కెటింగ్ ఇంప్లిమెంటేషన్ అంటే ఈ మార్కెటింగ్ ప్లానింగ్లో ఇంకో పాయింట్ కూడా ఉంటుంది. అదేంటంటే మనం స్టడీ చేసి ఎగ్జిక్యూటింగ్ చేయాలంటే కనుక సమ్మరైజ్ చేయాలి.
ఎక్కడ డిమాండ్ ఎక్కువ ఉంటుంది, ఎక్కడ పుష్ అవుతుంది, ఎక్కడ సీజనల్ ఉంటుంది, అన్సీజనల్ చేసిన తర్వాత యాక్షన్ ప్రోగ్రామ్స్ తయారు చేసుకోవాలి. నెక్స్ట్ ఆ తర్వాత బడ్జెటింగ్ కూడా చేసుకోవాలి. బడ్జెటింగ్ అనేటప్పటికి మీకు పుష్ చేయడానికి మార్కెటింగ్కి మనం కొంత ఖర్చు పెట్టాల్సి వస్తుంది అన్నమాట. తర్వాత కంట్రోల్స్ అండ్ సూపర్వైజన్ ఎవ్రీథింగ్. ఈ 4 ఫ్యాక్టర్స్ కూడా ఇట్ విల్ కమింగ్ అండర్ దట్ మార్కెటింగ్ ప్లానింగ్లోకి వస్తాయి. నెక్స్ట్ మార్కెటింగ్ ఇంప్లిమెంటేషన్ అంటే ఇంప్లిమెంటేషన్ అనేటప్పటికి ఇక్కడ మీకు చూడాల్సింది ఏంటంటే 4 ఫ్యాక్టర్స్ విల్ బి దేర్. హూ, వేర్, వెన్ అండ్ హౌ. అంటే ఏంటంటే మీకు ఇంప్లిమెంటేషన్ మార్కెటింగ్ అంతా మనం ఇంప్లిమెంట్ చేయాలనుకున్నప్పుడు మనం చేయాల్సింది ఈ రకంగా మనం చేయాలి. అదేంటి అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సి ఎవరు ప్రిఫర్ చేస్తారు, ఎవరికి మనం పుష్ చేయాలి ఈ పర్టికులర్ ప్రోడక్ట్. తర్వాత వేర్, ఎక్కడ దీన్ని పుష్ చేస్తే ఈ పర్టికులర్ ప్రోడక్ట్ ఈజీగా మనకి మార్కెటింగ్ అవుతుంది. తర్వాత వెన్, ఎప్పుడు, దాని టైం ఎప్పుడు, అలాగే హౌ, ఎలా. సో ఈ 4 ఫ్యాక్టర్స్ మనం సాటిస్ఫై చేస్తే కనుక దట్ విల్ బి మార్కెటింగ్ ఇంప్లిమెంటేషన్ సక్సెస్ అవుతుంది. నీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇది హోమ్ లోన్స్, వెహికల్ లోన్స్ ఉంటాయి. హోమ్ లోన్స్, వెహికల్ లోన్స్ మన కస్టమర్స్ మన బ్యాంక్ వచ్చి తీసుకుంటున్నప్పుడు అంటే కనుక ఎవడో వస్తాడు, వన్స్ ఇన్ 3 టైమ్ అన్నారు వస్తారు. అలా కాకుండా సపోజ్ రియల్ ఎస్టేట్ దట్ ఈస్ వాట్ ఈస్ ద మేళాస్ జరుగుతూ ఉంటాయి. ఓకే, అటువంటిప్పుడు మనం ఒక చిన్న స్టాల్ అందే పెట్టి అక్కడ మనం మన ప్రోడక్ట్ మన హోమ్ లోన్స్ మేము ఇది ఇలా ఇస్తాం, హ్యాజల్ ఫ్రీ, సింపుల్ డాక్యుమెంటేషన్ తోటి, రిక్వైర్మెంట్స్ తోటి, శాలరీ స్లిప్స్ అవి తీసుకుంటే మనకు వెంటనే ఇన్స్టంటేనియస్గా 24 hours మీరు ప్రిన్సిపల్ శాంక్షన్ ఇస్తాం. ఆ తర్వాత ప్రాసెసింగ్ ఛార్జెస్ ఫ్రీ. ఇటువంటివన్నీ కనుక మీరు మార్కెట్ చేయగలిగారు అనుకోండి, అక్కడ కొంత వచ్చేవంతా కూడా హౌస్ పర్పస్ ఫ్లాట్లు కొనుక్కోవడానికి వాటి కోసం వచ్చేవాళ్ళే ఉంటారు ఆ పర్టికులర్ మేళాలో, రియల్ ఎస్టేట్ మేళాలో. సో ఎప్పుడైతే మీరు అక్కడ కనుక మీరు ఈ మార్కెటింగ్ అనేది ఇక్కడ ఇంప్లిమెంట్ చేశారో మీకు క్లయింట్ బేస్ అనేది ఈజీగా క్యాప్చర్ చేయగలుగుతారు. ఓకే, అలాగే ఎడ్యుకేషన్లో ఎప్పుడు చేస్తారు? కౌన్సిలింగ్ టైం. పిల్లలందరూ కూడా ఎంట్రన్స్ టెస్ట్లు రాస్తారు, జేఈ మెయిన్ అని రాసిన తర్వాత సెలెక్ట్ అవుతారు, నీట్ ఎగ్జామ్ వాట్ ఎవర్ ఇట్ మే బి. ఓ పర్టికులర్ సెంటర్లో కౌన్సిలింగ్ సెంటర్ జరిగినప్పుడు అక్కడ మీరు స్టాల్ పెట్టి, సో ఎడ్యుకేషన్ లోన్ ఫీచర్స్ ఇవి, మేము ఇలా లోన్స్ ఇస్తాం, దీనికి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత, మీరు ఏమీ లేదు, సింపుల్ డాక్యుమెంటేషన్ ప్రొసీజర్, సింపుల్ రిక్వైర్మెంట్ ఆఫ్ దీస్ ఆఫ్ ద చెక్ లిస్ట్ ఆఫ్ ద డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ అని చెప్పేసి మీరు చేసేసి మీరు మార్కెట్ చేయగలిగారు అనుకోండి ఆ పర్టికులర్ ప్లేస్లో. సో ఇప్పుడు మీకు ఏమవుతుంది, అందరూ కూడా వచ్చేవాళ్ళంతా కూడా మీకు ఎడ్యుకేషన్ లోన్ కింద వచ్చేవాళ్ళు స్టూడెంట్సే కదా అక్కడ. సో ఇప్పుడు ఏమవుతుంది, హూ, వేరు, వెన్, హౌ, ఈ 4 ఫ్యాక్టర్స్ కూడా అటెస్ట్ తెచ్చి మీకు కవర్ అయిపోయి మార్కెటింగ్ సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ అవుతుంది. తర్వాత మార్కెటింగ్ కంట్రోల్. ఓకే, మార్కెటింగ్ కంట్రోల్ అనేటప్పటికీ దీనికి నేనేం చెప్తానంటే మార్కెటింగ్లో కూడా కంట్రోల్ ఉండాలి. ఓ చిన్న 10 రూపాయలు వస్తువు అమ్మడానికి మీరు 100 రూపాయలు యాడ్ ఇచ్చారనుకోండి, వాట్ ఈస్ ది యూస్ ఆఫ్ ఇట్? సో అంటే ఏంటంటే మీకు ఇక్కడ మీకు బడ్జెటింగు, తర్వాత మీ గోల్ సెట్ చేసుకుంటారు. తర్వాత ఏమేమి ఎంతంత మీరు ఇక్కడ అమ్మాలి ఈ ప్రోడక్ట్ అనేది చూసుకుంటారు. ఇవన్నీ చూసుకున్నప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే ప్రతి దానికి కూడా దేర్ ఆర్ 4 ఫ్యాక్టర్స్ విల్ బి ఇంక్లూడెడ్ ఇన్ దిస్ మార్కెటింగ్ కంట్రోల్. అదేంటంటే గోల్స్ అన్నిటి బై ఆడిట్ చేసుకుంటాం. ఫస్ట్ ఆడిటింగ్ చేసుకోవాలి. తర్వాత ఈ గోల్స్ అన్నీ కూడా మనం ఎంతెంత అచీవ్మెంట్స్ అవుతున్నాయని మెజర్ చేసుకోవాలి. తర్వాత ఎవాల్యుయేషన్ చేసుకోవాలి, ఎప్పటికప్పుడు ఎవాల్యుయేట్ చేసుకోవాలి. అంటే ఎవాల్యుయేట్ చేసుకుందంటే వెదర్ ఇట్ ఈస్ ప్రాఫిటబుల్, మనకేమైనా కొంత ప్లస్ అవుతుందా, అంత మైనస్ అవుతుందా అని చూసుకోవాలి. తర్వాత యాక్టింగ్ అపాన్. తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, ఇవన్నీ కూడా మీకు మార్కెటింగ్ కంట్రోల్లోకి వస్తాయి. దీనికి కొన్ని చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీ బ్రాంచ్లో ఒక కాసా క్యాంపెయిన్ కండక్ట్ చేయమన్నారు, 2 weeks, ఫోర్ట్నైట్ ఏదో చెప్పారు మీ హెడ్ ఆఫీస్ వాడు. కాసా క్యాంపెయిన్ మొబిలైజింగ్ ఆఫ్ దట్ అకౌంట్స్ విత్ అమౌంట్ ఏదో టార్గెట్స్ ఇస్తారు. ఇచ్చినప్పుడు ఈ మార్కెటింగ్ కంట్రోల్ అనేది ఎలా ఉంటుందంటే మీ నలుగురు స్టాఫ్ మీటింగ్ పెట్టేసుకుని మీరమ్మా అటు వెళ్ళండి, మీరు ఇటు వెళ్ళండి అని చెప్పేసి మీరు చేసేసి వేసుకొని మీరు మొబిలైజ్ చేసేసేయండి అని చెప్పేసి మీరు అన్కంట్రోలబుల్గా మీరు ఇచ్చేసారనుకోండి, ఈ 15 రోజులు మీరు బిజీ అయిపోండి అని చెప్పేసి అన్నారనుకోండి, ఏం చేస్తారు సార్, పొద్దు వెళ్ళాను సార్, సాయంత్రం దాకా తిరిగాను సార్ మొత్తం అపార్ట్మెంట్ అంతాను, ఇదిగోండి సార్ 4 అకౌంట్లు వచ్చినాయి, 500 అకౌంట్ 2000 వచ్చిందని చెప్పి మీ చేతిలో పెట్టి వాడు ఒక 1000 రూపాయలు టీఏబీలు వేసాడు అనుకోండి, వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఇట్? పొద్దున్న సాయం దాకా మ్యాన్ అవర్స్ అన్ని వేస్ట్. ఓకే, మీకు మొబిలైజ్ చేసిన 4 అకౌంట్సే, అందులో 4 అకౌంట్స్కి 4 × 500 మినిమం బ్యాలెన్స్ ఉంటుంది కాబట్టి 2000 తీసుకొచ్చి పెట్టి 1000 రూపాయలు టీఏబీలు వేస్తే ఏంటి, వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఇట్? సో ఇక్కడ మీకు కావాల్సింది ఏంటంటే కంట్రోలింగ్ అనేటప్పటికీ
అసలు మనం చేసే పనిలో ప్రాఫిటబిలిటీ మనకి గెయిన్ ఉంటుందా లేదా, మనం చేసేది ఎంత వాల్యూమ్ పొటెన్షియల్ ఉంటుంది. అది అది ఏం జరిగిందంటే ఇతనికి ఇచ్చేసారు, మీరు ఫ్రీడమ్ ఇచ్చేసారు, వీళ్ళు చేసుకొచ్చా అన్నారు. కానీ మానిటరింగ్ లేదు, కంట్రోలింగ్ లేదు, మెజరింగ్ లేదు, ఏమీ లేదు. ఇతను ఏం చేశాడు, తన ఇంటి పక్కన వెళ్ళి అపార్ట్మెంట్ ఏదో కడుతున్నారని చెప్పి అక్కడ తిరిగేసి పొద్దున్న సాయం దాకా తిరిగి వచ్చాడు. తిరగలేదని చెప్పట్లా, తిరిగి వచ్చాడు. కానీ ఇట్ ఈస్ ద నాట్ రైట్. దీనికి ఇంకో రకంగా చేయాలి అనుకుంటే కనుక యూ హ్యావ్ టు డిజైన్. ఎలాగంటే ఇంకో పలానా చోట అదే టౌన్షిప్ ఏదో డెవలప్ చేస్తున్నారట, అటు వెళ్ళండి. ఇటువైపు ఏంటిది కాలేజెస్ అవన్నీ ఉన్నాయి. ఇటువైపు మీరు బుడంతా కూడా ఆఫీసులు, తర్వాత ఎంప్లాయీస్ ఉంటారు. ఇటువైపు స్కూల్స్ ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి. అక్కడికి అంటే మొబిలైజింగ్ ఆఫ్ దట్ అకౌంట్స్ మాట, సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్స్కి ఇలా వెళ్ళి మీరు టార్గెట్ చేశారనుకోండి, అక్కడ ఏంటంటే 1 స్ట్రోక్కి మీకు 5 అదే ఒక 1000 అకౌంట్లో లేకపోతే 500 అకౌంట్లో అలా మొబిలైజ్ చేయగలుగుతాం, హై వాల్యూము చేయగలుగుతాం. సో మీకు ఇక్కడ ఏమవుతుందంటే మనకి లోయర్ కాస్ట్ తోటి హైయర్ అవుట్పుట్ అనేది మనం అచీవ్ చేయగలుగుతాం. సో అక్కడ మనకి ఈ మార్కెటింగ్ కంట్రోల్ అనేది చాలా చాలా యూజ్ అవుతుంది అన్నమాట. ఇందులో 2 ఉన్నాయి. ఇక్కడ కూడా ఇదో పాయింట్ 2 వేస్లో చేస్తాం. 1 ఈజ్ రియాక్టివ్ ఇంప్లిమెంటేషన్, రియాక్టివ్ మెథడాలజీ. 2 ప్రోయాక్టివ్. రియాక్టివ్ మెథడాలజీ అంటే ఏంటంటే ఒకటి టెస్ట్ చేసి రిజల్ట్ ఎలా వస్తుందో చూడటం, దట్ ఈజ్ రియాక్టివ్ మెథడాలజీ. ఇంకొకటి టెస్ట్ చేయలేకుండా యాంటిసిపేట్ చేస్తాం. ఇక్కడ డెఫినెట్గా విల్ గెట్ సమ్ సక్సెస్ అని చెప్పేసి ముందే. అంటే ఇక్కడ ఏమవుతుంది, రెండో దాంట్లో ఏమవుతుందంటే మీకు ఓ ఛాన్స్ తీసుకుంటాం. ఓకే, మొట్టమొదటి దాంట్లో ఏం చేసి ట్రయల్ అండ్ ఎర్రర్ బేసిస్ వెళ్తాం. సో దట్ ఈస్ కాల్డ్ యాక్టివ్ మెథడాలజీ అంటాం. రెండోది ప్రోయాక్టివ్ మెథడాలజీ అంటాం. సో దిస్ విల్ బి 2 థింగ్స్, 2 ways we can do this మార్కెటింగ్ కంట్రోల్. ఓకేనండి. నెక్స్ట్ ఈ టాపిక్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ టాపిక్ ఏంటంటే మార్కెటింగ్ మిక్స్ అంటాం. మార్కెటింగ్ మిక్స్ ఇన్ రిటైల్ బ్యాంకింగ్. ఇందులో ఏంటంటే వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ 7 P's అంటాం. అంటే వాట్ ఆర్ ద పీస్, అవి మనకి ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా మార్కెటింగ్ మిక్స్లో కంపల్సరీగా క్రూషియల్ రోల్ ప్లే చేస్తాయి. వాట్ ఆర్ దోస్ అనేది చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ ప్రోడక్ట్, సెకండ్ వన్ ఈజ్ ప్రైస్, థర్డ్ వన్ ఈజ్ ప్రమోషన్, ఫోర్త్ వన్ ఈజ్ ప్లేస్, ఫిఫ్త్ వన్ ఈజ్ పీపుల్, సిక్స్త్ వన్ ఈజ్ ప్రాసెస్, అండ్ సెవెంత్ వన్ ఈజ్ ఫిజికల్ ఎవిడెన్స్. ఈ 7 P's కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ విత్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ సే అబౌట్ దట్ ఫస్ట్ ప్రోడక్ట్. ప్రోడక్ట్ అంటే ఎలా ఉండాలి అంటే ఎనీథింగ్ దట్ హ్యాస్ ది కెపాసిటీ టు ప్రొవైడ్ ద సాటిస్ఫాక్షన్, యూజ్ అండ్ రిటర్న్ డిజైర్డ్ బై దట్ కస్టమర్. అంటే దానివల్ల కస్టమర్కి సాటిస్ఫాక్షన్ ఉండాలి, అది ఉపయోగించదగ్గ, తనకు కావాల్సిన ఉపయోగపడాలి, తర్వాత దాని మీద అతను కొంత గెయిన్ అనేది ఉండాలి. సో ఈ 3 ఫ్యాక్టర్స్ ఉంటేనే దట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ ఎ రియల్ ప్రోడక్ట్. ఆయనకు అనవసరమైంది మనం తయారు చేసి వాడి మీద వదిలితే నాకెందుకు అంటాడు, ఉపయోగం లేదంటాడు, సాటిస్ఫాక్షన్ లేదంటాడు, ఉపయోగం యూజ్ లేదు, ఇవన్నీ కూడా వేస్ట్ కదా. సో దట్ విల్ నాట్ బి, ఈజ్ నాట్ ఏ పర్ఫెక్ట్ ప్రోడక్ట్. సో అది పాయింట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇఫ్ యు ఆర్ కమింగ్ టు ద ప్రైస్. ప్రైస్ అయితే ఎలా ఉండాలి అంటే ప్రైస్ ఇన్ ద మార్కెట్ మిక్స్ రిఫర్స్ టు రిజల్టెంట్ ట్రాన్సాక్షన్ కాస్ట్ టు బి బోర్న్ బై దట్ బ్యాంకర్. అంటే ఏంటి, బ్యాంకుల ప్రైస్ అంటే ఏంటంటే ఇంట్రెస్ట్ రేట్స్. సపోజ్ మీరు హోమ్ లోన్స్ ఉన్నాయి, హోమ్ లోన్స్లో మీరు ఆఫర్ చేశారు ఒక 20 lakhs ఎంతో కావాలనుకుంటే ఒక 8.5% అని అనుకోండి, అతను చూసి చెక్ చేసుకుంటాడు ప్రతిదీ. ఎందుకంటే లాంగ్ డ్యూరేషన్ 10 years ఎంత ఉంటుంది రీపేమెంట్, ఈఎంఐ ఉంటుంది, ఈఎంఐ ఎంత పడుతుంది, ఈవెన్ 0.25% వేరియేషన్ వచ్చినా కూడా దానికి బర్డెన్ అవుతుంది కస్టమర్కి. సో అలాగా ఈ ప్రైస్ అనేది కూడా వాడికి యాక్సెప్టబుల్గా ఉండాలి. ఓకే, దట్ ఈజ్ ఇంపార్టెంట్. అదే కాకుండా అదర్ దాన్ ఇవన్నీ లోన్స్ కాబట్టి ఒక అదర్ ఫెసిలిటీస్ అనుకోండి, ఏ లాకర్స్ లేకపోతే ఇంకేమైనా అదర్ సర్వీసెస్, కలెక్షన్ ఆఫ్ చెక్స్, ఇటువంటివి అనుకోండి, బ్యాంకింగ్లో ఉండే ఇవే కదండి. అప్పుడు మనం తీసుకునేది ఏమవుతుంది, ఫీజు, బ్రోకరేజ్ ఇవి అవుతాయి. అంటే ఆ ఫీజు ఎంతవరకు రేట్ తీసుకుంటున్నారు, కమిషన్స్ ఎంతవరకు తీసుకుంటున్నారు. సో అది అఫోర్డబుల్గా ఉందనుకోండి కస్టమర్కి, సో ఇట్ విల్ బి గివింగ్ ఎ సాటిస్ఫాక్షన్ టు ద కస్టమర్.
సో దీనికి మన కాంపిటేటివ్ ఎన్విరాన్మెంట్లో ఇక్కడ మనకి ఒకటికి వేరియేషన్ మనం మార్కెటింగ్లో కస్టమర్ బేస్ పెంచుకోవాలంటే అదొకటే రూలింగ్. థర్డ్ వన్ ఈజ్ ప్రమోషన్. సో ప్రమోషన్ ఏం చేస్తుంది అంటే ఇట్ రిఫర్స్ టు ద ఎఫర్ట్స్ ఆఫ్ దట్ బ్యాంక్స్ టు రీచ్ దట్ కస్టమర్స్. ఏ రకంగా మనం ఆ ప్రోడక్ట్ని వాళ్ళకి పెనట్రేట్ చేయాలి కస్టమర్స్, అంటే హౌ ద ప్రోడక్ట్ విల్ రీచ్ టు దట్ కస్టమర్స్. ఆ పాయింట్ చేయాలంటే జనరల్గా మనకున్న ఎఫర్ట్స్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్సనల్ సెల్లింగ్ ఒక మెథడాలజీ లేదు, అండ్ దాంతోపాటు అడ్వర్టైజ్మెంట్, తర్వాత సేల్స్ ప్రమోషన్స్, నెక్స్ట్ పబ్లిసిటీ. ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ప్రమోషన్ అనేది ఇనిషియేట్ అవుతుంది. అంటే మాకు నథింగ్ బట్ మనం తయారు చేసి ఇంట్లో పెట్టుకోవడం కాదు, అవి మార్కెటింగ్ అవ్వాలి, అంటే సేల్ అవ్వాలి. సో సేల్ అవ్వాలంటే మీకు చాలా చూస్తాం, టీవీలు చూస్తాం, పలానా అమితాబ్ బచ్చన్ ఏదో చాక్లెట్ తింటున్నాడు, సూపర్గా ఉందంటే ఇమీడియట్గా ఏం చేస్తారు పిల్లలందరూ కూడా, నా అమితాబ్ బచ్చనే తింటున్నప్పుడు మనకేంటి అని చెప్పి దే విల్ ట్రై ఫర్ దట్ చాక్లెట్, పర్టికులర్ చాక్లెట్. సో ఆటోమేటిక్గా ఇట్ విల్ రిఫ్లెక్ట్ ద సేల్స్. సో అలాగా అడ్వర్టైజ్మెంట్ ద్వారా కావచ్చు, లేకపోతే పర్సనల్ సెల్లింగ్ కావచ్చు, లేకపోతే 1-to-1 డోర్-టు-డోర్ సెల్లింగ్ ఎఫర్ట్స్ కావచ్చు, లేదనుకుంటే పబ్లిసిటీ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో దీస్ ఆర్ ఆల్ కమింగ్ అండర్ ద ప్రమోషన్. నెక్స్ట్ ఈజ్ ప్లేస్. ప్లేస్ అనేది వచ్చేటప్పటికి లొకేషన్ ఆఫ్ ద బ్రాంచ్ అండ్ వేర్ ద సర్వీసెస్ ఆర్ డెలివర్డ్, అది ప్లేస్ అని. సో సపోజ్ దీనికి నేను ఏం చెప్తానంటే, ఒక పర్టికులర్ ఫెసిలిటీ కావాలి ఏమండి, కావాలనుకున్నప్పుడు అది సపోజ్ దీన్ని ఇంకా చెప్పాలంటే అంటే ఎక్కడ ఏది డిమాండ్ ఉంటుందో అక్కడ మనం అది అందించాలి. సపోజ్ ఒక విలేజ్ ఉంది, ఒక క్లస్టర్ ఆఫ్ విలేజెస్, ఒక 15 విలేజెస్ ఉన్నాయి, అక్కడ ఒక బ్రాంచ్ ఉంది అనుకోండి. ఆ బ్రాంచెస్లో వాడు టార్గెట్ చేయాల్సింది ఏంటి, బిజినెస్ లోకల్గా ఉన్న అగ్రికల్చర్ యాక్టివిటీస్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి. సో దే హ్యావ్ టు ఫోకస్ ఆన్ దట్ అగ్రికల్చర్ ప్రోడక్ట్స్. సో అప్పుడు ఈజీగా ఉంటుంది. అంతేగాని ఆ ప్లేస్ని వదిలేసి వాడు ఎక్కడ నియరెస్ట్ టౌన్లో పెట్టి ఈ ఏరియాని కవర్ చేయడానికి ప్రయత్నం చేశాడు అనుకోండి, వై దీస్ పీపుల్ విల్ ప్రిఫర్ టు గో దట్ ప్లేస్. సో వాళ్ళకి యాక్సెసిబుల్గా ఉండాలి, వాళ్ళకి ఆ పర్టికులర్ ప్రోడక్ట్స్ ఆ ఏరియాలో ఈజీగా అవైలబుల్గా ఉంటాయి. సో అలాగా చేయాలనుకున్నప్పుడు మనకి ప్లేస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో ఇప్పుడు నవ్వేది ఇదే కాదు, మీకు క్యాష్ విత్డ్రా చేయాలన్నా, ఒక అకౌంట్ ఓపెన్ చేయాలన్నా, లేకపోతే డీడీలు తీసుకోవాలన్నా కూడా అన్నిటికీ కూడా ఈ ఫ్యాక్టర్స్ అనేది ఉపయోగిస్తుంది. నవ్వేడేస్ ఇప్పుడు ఏమవుతుందంటే, ఎప్పుడైతే ఈ టెక్నాలజీ అనేది వచ్చేసిందో ఇంకా ప్లేస్తో పని లేదు, ఎనీవేర్ ఆ పర్టికులర్ బ్రాంచ్కి వెళ్ళాల్సిన పని లేదు కదా. ఇంకా చెప్పాలంటే లోన్స్ కూడా కొన్ని లోన్స్ కూడా డైరెక్ట్గా మనం లీడ్స్ జనరేట్ చేసి దాని ద్వారా డైరెక్ట్గా వీ కెన్ గెట్ ఏ క్రెడిట్ టు దట్ అవర్ అకౌంట్ త్రూ దిస్ మొబైల్ బ్యాంకింగ్ ఫెసిలిటీస్. సో కాబట్టి ఇక్కడ యాక్చువల్గా చెప్పాలంటే ప్లేస్ ఇంపార్టెన్స్ చెప్పాము. ఓకే, రెండోది ఏంటంటే టెక్నాలజీ వచ్చింది కాబట్టి దాని ఇంపార్టెన్స్ అనేది తగ్గిపోయింది. ఫిఫ్త్ వన్ ఈజ్ పీపుల్ అనేటప్పటికి మనమే. ఓకే, ఇక్కడ ఎవరుంటారు, దేర్ ఆర్ 2 people. One is people who are doing the marketing strategies. Other side ఏమంటారు, the people who are the beneficiaries of that marketing strategies, అంటే కస్టమర్స్. ఇక్కడ మన బ్యాంకర్స్. సో వీళ్ళిద్దరూ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు. ఒక మార్కెటింగ్ అనేది ఒక ప్రోడక్ట్ డెలివరీ అవ్వాలంటే, అంటే అక్కడ కస్టమర్ ఎక్స్పెక్ట్ చేసేదంటే హీ ఎక్స్పెక్ట్ మనం చెప్పాను చూడండి, ప్రైస్, కాస్ట్ ఆఫ్ దట్ ప్రోడక్ట్, అఫోర్డబిలిటీ, సాటిస్ఫాక్షన్, నీడ్స్, ఇవన్నీ కూడా ఆన్ ద పార్ట్ ఆఫ్ ద కస్టమర్. ఇకపోతే మన వైపుకి వచ్చేటప్పటికి స్ట్రాటజీస్ ఏంటి, మార్కెటింగ్ ఏంటంటే వాడికి అనుగుణంగా మనం డిజైన్ చేయగలిగే ప్రోడక్ట్స్, అది కూడా ఏంటంటే కాస్ట్ అనేది అఫోర్డబుల్ కాస్ట్తో మనం తయారు చేయడం, తర్వాత మన ప్రమోషనల్ యాక్టివిటీస్ ద్వారా వాడికి ఆ ప్రోడక్ట్ పెనట్రేట్ చేయడం, ఇవన్నీ చేయాల్సింది ఎవరు, మన మార్కెటింగ్ స్టాఫే కదా, బ్యాంకర్సే కదా. సో ఇక్కడ వీళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. అందుగురించే పీపుల్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ హియర్. నెక్స్ట్ ప్రాసెస్ అనేది ఏంటంటే ఇట్ ఈస్ process relating to that all organizational activities which go into the marketing of the final product to the customer, including delivery channels అనేటప్పటికి it is a process. Suppose ఒక ఎస్బి ఓపెనింగ్ లేదంటే ఒక ఫిక్స్డ్ డిపాజిట్ ఓపెన్ చేయాలనుకోండి, మన బ్రాంచ్కి వెళ్ళక్కర్లేదు, అలా ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేయాలి, నెఫ్ట్, ఆర్టీజీఎస్,
బ్రాంచ్కి లెక్క లేకుండా ఇప్పుడు ప్రాసెసింగ్ ఏంటంటే డెలివరీ ఛానల్స్ ఇచ్చారు కదా, క్యాష్ విత్డ్రాయల్ చేయాలంటే కనుక చెక్ ఇచ్చి మనం ట్రేస్ అవసరం లేదు. ఎనీ ఏటీఎం ఎనీవేర్ వీ కెన్ డూ దిట్. సో ప్రాసెసింగ్ అనేది నథింగ్ బట్ ఇట్ ఈస్ ఏ డెలివరీ ఛానల్. ఓకే, how best we can deliver that particular product to the customer at the easiest way. Nowadays this also technology enabled ద్వారా వాళ్ళు ఈజీగా చేయగలుగుతున్నారు ప్రాసెసింగ్ అనేది. తర్వాత ఫిజికల్ ఎవిడెన్స్కి వచ్చేటప్పటికి ది ఫిజికల్ ఎవిడెన్స్ రివర్స్ టు దట్ డెవలపింగ్ ఎ టాంజిబిలిటీ టు ద ఇంటాంజిబిలిటీ కాన్సెప్ట్ ఆఫ్ ద బ్యాంకింగ్ సర్వీసెస్. అంటే ఏంటంటే టాంజిబిలిటీ ఇంటాంజిబిలిటీ అంటే ఏం లేదండి. సి వాట్ ఎవర్ దట్, దీనికి ఎగ్జాంపుల్ బెస్ట్ ఎగ్జాంపుల్ కూడా చెప్పేశాడు వీడు. ఇప్పుడు సపోజ్ ఎవరైనా ఎస్బీఐ అకౌంట్ ఓపెన్ చేస్తారో కూడా ఇమీడియట్గా మనం ఏం చేస్తున్నాం, కిట్ ప్రొవైడ్ చేస్తున్నాం వాళ్ళకి. ఏటీఎం కార్డు, క్రెడిట్ కార్డు, తర్వాత చెక్ బుక్ ఫెసిలిటీస్, తర్వాత ఎవ్రీథింగ్ వీఆర్ ప్రొవైడింగ్ ఇది సింగిల్ లాట్. ఏంటి అంటే దీనివల్ల ఏమవుతుందంటే, ఒకటి వాడికి కావాల్సిన ఫెసిలిటీ ఇస్తున్నాము, ప్లస్ అట్ ది సేమ్ టైం వీఆర్ ప్రొవైడింగ్ వాల్యూ ఎడిషన్ సర్వీసెస్ ఆల్సో బై వే ఆఫ్ దిస్ ఏటీఎంస్ అన్నది. దీన్నే మనం ఏం చేస్తామంటే మన సర్వీస్ అనేది ఇంటాంజిబుల్ అంటాం. ఓకే, టాంజిబుల్ అనేది ఏదైతే మనం ఫిజికల్గా టచ్ చేయగలుగుతాం అవన్నీ కూడా ఏటీఎం కార్డ్స్ ఇవన్నీ కూడా వాడికి టూల్స్ కింద మనం ప్రొవైడ్ చేస్తాం. సో దిస్ ఆర్ ఆల్ కమింగ్ అండర్ దట్ ఫిజికల్ ఎవిడెన్స్ కింద వస్తాయి అన్నమాట. నెక్స్ట్ ఇందులో మీకు చిన్న కేస్ స్టడీస్ లాంటిది ఇచ్చాడు అనుకోండి, అది సరదాగా ఫన్నీగా ఉంది చెప్పాలంటే. అదేం లేదు, కస్టమర్ ఈజ్ కింగ్ అంటాడు. సో కస్టమర్ ఈజ్ కింగ్ అనేది దానికి ఏంటంటే అది చిన్న కథ చెప్పాడు, బాగుంది, మీరేం చదువుకోవచ్చు, అది మీ బుక్లో ఇచ్చిందే. ఒక కింగ్ ఉంటాడు, ఆ కింగ్కి 4 కుర్రవాళ్ళు హెల్ప్ చేశారు, ఒక రిస్క్ నుంచి కాపాడినప్పుడు అతనికి రివార్డ్ ఇవ్వదలుచుకుని అందరినీ కూడా మీకు ఏం కావాలో కోరుకోండి అంటాడు. అందులో ఒక కస్టమర్ ఏమంటాడు, ఒక కుర్రాడు ఏమంటాడు, యంగ్ కుర్రాడు, నాకు నాకు జాబ్ కావాలండి, మంచి జాబ్ కావాలని అంటాడు. ఓకే అని చెప్పేసి గ్రాంటెడ్, తన దగ్గర ఒక జాబ్ ఇచ్చేసాడు. రెండో కుర్రాడు ఏమంటే నాకు బ్యూటిఫుల్ వైఫ్ కావాలి, గర్ల్ కావాలని చెప్పేసి అంటాడు. అనేటప్పటికి సరే బ్యూటిఫుల్ గర్ల్ కావాలనుకుంటే న్యాచురల్గా ఏమవుతుంది, ఒక స్టేటస్ ఉండాలి కదా. అంటే ఫస్ట్ది ఏంటంటే సింగిల్ ప్రోడక్ట్ కింద లెక్క, ఆ కుర్రాడు అడిగింది ఇచ్చేసాడు, ఎంప్లాయ్మెంట్. రెండోది ఏంటంటే నాకు బ్యూటిఫుల్ గర్ల్ కావాలంటే వాడికి సంపాదన ఉండాలి కదా. సో ఇప్పుడు ఏమవుతుంది, వీరికి క్రాస్ సేల్ ఆఫ్ ద లింక్డ్ ప్రోడక్ట్. అంటే ముందు అతన్ని లింక్ చేయాలంటే జాబ్ అనేది అతనికి ఇవ్వాలి, ప్రొవైడ్ చేయాలి. తన దగ్గరే చిన్న జాబ్, మంచి జాబ్ ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత తన దగ్గర ఉన్న మినిస్టర్ కూతురే మంచి అందమైన అమ్మాయి ఉంది, ఆ అమ్మాయికి కనెక్ట్ అయ్యి మ్యారేజ్ చేశాడు. ఓకే, ఎందుకంటే జాబ్ ఉంది కాబట్టి ఎవడ స్టేటస్ని బట్టి ఎవడైనా సరే ఇస్తాడు. తన మినిస్టరే కూతుర్నే ఇచ్చారు. అక్కడికి క్రాస్ సెల్లింగ్ ఆఫ్ దట్ లింక్డ్ ప్రోడక్ట్ అయిపోయింది. మూడో కుర్రాడు ఏం చేశాడంటే అతను మా ఊళ్ళో రోడ్ లాంటిది వేయండి విలేజ్లో అని చెప్పేసి అడిగాడు. ఓకే వేసాడు, అది మాస్ ప్రోడక్ట్ సేల్ కింద వస్తుంది. ఎందువల్ల అంటే అతను ఊళ్ళో వాళ్ళందరికీ కూడా ఉపయోగపడేలాగా అతను అడిగాడు. సో దట్ విల్ అందరికి, ఆ ఊళ్ళో అందరికీ ఇతను అంటే ఒక రకంగా ఇంప్రెషన్ ఉంటుంది. సో ఒక రకంగా ఇది ఆల్సో సేల్ ఇనిషియేటివ్. నాలుగో కుర్రాడు ఏం చేశాడంటే డిఫరెంట్గా అడిగాడు, నాకు సంవత్సరానికి ఒకసారి మీరు నా దగ్గరికి వచ్చి నా ఆతిథ్యం స్వీకరించాలి, మిస్ అవ్వకుండా ఎవ్రీ ఇయర్ అని చెప్పి ఒక కండిషనల్గా కోరుకుంటాడు. సో ఇప్పుడు ఇది ఎలా ఉందంటే, ఇది ఎప్పుడైతే తన ఇంటి దగ్గర ఆతిథ్యం తీసుకోమని కావాలి, మీరు రావాలి, నా దగ్గర స్పెండ్ చేయాలని చెప్పేసి అన్నాడో, సో న్యాచురల్గా ఒక కింగు ఆ విలేజ్కి వెళ్ళి ఆ పర్టికులర్ హౌస్కి వెళ్ళి అక్కడ స్పెండ్ చేసి ఆతిథ్యం తీసుకోవాలంటే ఆషామాషి విషయం కాదు కదండి. మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వస్తున్నాడు పలానా ఏరియా అనేటప్పటికే మొత్తం ఊరంతా కూడాను మొత్తం రోడ్లు వేసేసి ఎలక్ట్రిఫికేషన్ చేసేసి మొత్తం ఫెసిలిటీస్ అని చేసి క్లీన్ చేసేసి పెద్ద అది ఎక్సలెంట్ టౌన్షిప్లో చేసేస్తారు అప్పటికప్పుడు. సో ఇది మనం చూస్తూ ఉంటాం. అదే ప్రకారం కింగ్ వస్తున్నాడు అనేటప్పటికి ఏం చేస్తారు, అది కంపల్సరీ రోడ్లు అనేది ఆ ఏరియా రోడ్లన్నీ కూడా బాగు చేసేస్తారు, మంచి పక్క రోడ్లు వేసేస్తారు. రెండోది ఏంటి, తన హౌస్ ఉంది, మడ్ హౌస్లోనే అట్లోనే ఎలా ఉంటాడు కింగ్ అనేది కొంత ఆ స్టాటస్ తగ్గట్టుగా రినోవేట్ చేసేస్తారు. తర్వాత అతనికి ఫుడ్, సో అతను ఆతిథ్యం తీసుకోవాలి, అక్కడ స్పెండ్ చేయాలని కాబట్టి ఫుడ్ అనేటప్పటికీ అతను మంచి మంచి అరేంజ్మెంట్స్ అనేది చేసి ఫుడ్ అన్ని కూడా వాళ్ళే ఏర్పాటు చేస్తారు, కింగే ఏర్పాటు చేసుకుంటాడు. ఎందుకంటే తన దగ్గర ఉండమన్నాడు, స్పెండ్ చేయమన్నాడు. సో ఇవన్నీ, సో ఎప్పుడైతే ఇవంతా ఎటు వచ్చి చేసేది అంటే రిసీవింగ్, హాస్పిటాలిటీ అవి మాత్రమే చేస్తారు ఈ రిసీవ్ చేసుకున్నవాడు. ఎప్పుడైతే ఇటువంటివన్నీ చేసి చక్కగా ఆ కింగ్ చేశాడో ఊళ్ళో వాళ్ళందరికీ కూడా ప్రౌడీగా ఉంటుంది, రావటం, తర్వాత ఇతని దగ్గరికి ఉండటం, ఒక రకమైన రికగ్నైజేషన్ వచ్చింది అతనికి, కంటిన్యూస్ రికగ్నైజేషన్. ప్లస్ ఊరంతా బాగుపడిపోయింది, తన హౌస్ అంతా రెనోవేట్ అయిపోయింది. తర్వాత
ఇలాగ చేసేటప్పటికి ఒక 1 or 2 years జరిగేటప్పటికి ఆ రాజుగారి దగ్గర ఉన్న మినిస్టర్సే వీళ్ళు చాలా మర్యాదగా ఉంటున్నారు. ఆ కుర్రోడు ఏంటి చాలా ఒబీడియంట్, మంచి ఊర్లో కూడా మంచి పలుకుబడి ఉంది, మంచి గౌరవప్రదంగా ఉంటున్నారు వాళ్ళు. వై డోంట్ యూ గివ్ యువర్ డాటర్ టు హిమ్ ఫర్ మ్యారేజ్ అని చెప్పేసి, గెట్ మ్యారేజ్ అని చెప్పేసి అంటే ఈయన కూడా ఓకే బాగానే ఉంది, ఇది కూడా కుర్రోడు కూడా చాలా మంచోడు అని చెప్పేసి అతను జాబ్ ఇవ్వక్కర్లేదులేండి, అతను సామ్రాజ్యానికి అర్థం చేసుకున్నాడంటే తను నెక్స్ట్ అతనే కదా. ఆ రకంగా ఈ బికేమ్ ఏ వెరీ ప్రామినెంట్ పర్సన్ ఇన్ దట్. సో దీన్ని ఏమంటామంటే చెప్పాలంటే సింపుల్గా చెప్పాలంటే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఈజ్ ఆగ్మెంటెడ్ సేల్ అంటాం, ప్రోడక్ట్ సేల్ అంటాం. ఆగ్మెంటెడ్ సేల్ అంటే సో మనం ఊహించనమాట, ఎక్సలెంట్ అంటే ఒక కస్టమర్ ఆ రకంగా ఫీల్ అవడం. దిస్ కాల్డ్ యాజ్ ఆగ్మెంటెడ్ అండ్ ఇట్ ఈస్ ఓన్లీ పర్సన్ ఐడెంటిఫికేషన్ అన్నమాట సుప్రీం కింద. సో ఈ రకంగా చేసిన తర్వాత ఫైనల్గా ఏమంటాడంటే దీంట్లో కన్క్లూజన్, కింగ్ ఈజ్ నథింగ్ బట్ ఏ పర్సన్ హూ హ్యాస్ పవర్స్ టు టేక్ డెసిషన్స్. ఓకే, అలాగే ఇక్కడ మన సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కంటే ఇక్కడ కింగ్ అనేది కస్టమర్ ఇది కింగ్. సో ఎప్పుడైతే మనం కస్టమర్ని మనం ఇంప్రెస్ చేయగలుగుతామో ఆటోమేటిక్గా అతను మనకి షేర్ అనేది మనకి ఇస్తాడు, బిజినెస్లో అన్నింటిలో మనకి షేర్ అనేది కల్పిస్తాడు అన్నమాట. సో వెరీ గుడ్ ఎగ్జాంపుల్, సరదాగా చదువుకోవడానికి వస్తుంది. ఓకేనండి, థ్యాంక్ యూ.